హాయ్ హలో నమస్తే. నేను మీ సాడెక్స్. మనందరికి ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు నైట్ మా కజిన్ని డ్రాప్ చేద్దామని నసరపట్ట రైల్వే అయితే అక్కడ ఒక ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు నాకు. వాళ్ళు చాలా బాధగా దిగాలుగా చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు. అయితే నేను కూడా చాలా సేపటి నుంచి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. వాళ్ళది డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉంటే నేను ఒక అతన్ని పిలిచి అడిగాను, తమ్ముడు అసలు ఏమైంది, ఏం జరిగింది అనేసి అడిగాను. అడిగితే అబ్బాయి మొదలుపెట్టాడు. అసలు ఎక్కడ ఈ స్టోరీ స్టార్ట్ అయిందని మొత్తం వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. అదేంటంటే ఏంటి తమ్ముడు, ఎవరు అతను అని అడిగాను. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నా, నేను మా చెల్లిని ఎక్కుంటూ వచ్చాను. ఏమైంది తమ్ముడు మీ చెల్లిగా నేను అడిగాను. అడిగితే మా సత్తెనపల్లి అన్న, నేను ఇక్కడ హాస్టల్లో చదువుకుంటా ఉన్నాను నసరపేటలో. అయితే మా చెల్లి మా మామయ్య ఇంట్లో ఉంటుంది. మా పేరెంట్స్ అదర్ స్టేట్స్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ కదన్నా, ఆ రిజల్ట్స్ మా చెల్లి ప్రపంచాన్ని ఆపేశాయి. చాలా బాధగా ఉండేసరికి ఆ రిజల్ట్స్ చూసి మా మామయ్యలు కూడా కొంచెం గెలివేసరికి అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసాక నేను నసరాపేటలో ఉన్న బస్ స్టాండ్, మల్లమ్మ సెంటర్, షాపింగ్ మాల్స్, జనసంచారం ఎక్కడైతే ఉందో మొత్తం వెతికానన్నా. ప్రతి గల్లీ వెతికాను. చివరకు రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడ కూడా కనపడకపోయేసరికి చాలా గుండె బరువు ఎక్కి నా మైండ్ చాలా భయం వేసింది అన్న నాకు అనేసి నేను కూర్చున్నాను. అప్పుడే అతన్ని చూశాను. చాలా బాధతో ఉన్న రైల్వే ట్రాక్ పైన కనపడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను ఏమైంది బ్రో అని అడిగాను. అతను అన్నాడు, ఏం లేదు బ్రో అన్నాడు. లేదు బ్రో నీ ఫేస్ అలా చెప్పట్లేదు నాకు అనేసి చెప్పగానే, లేదు బ్రో అతను నన్ను గట్టి కౌగులించుకొని నాకు ఆర్మీ అంటే ఇష్టం, రేపు అకాడమీ వాళ్ళు రామన్నారు నన్ను, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, అందుకని వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను అనేసి అన్నాడు. అయితే అప్పుడు నేను అన్నాను, పేరెంట్సే కదా బ్రో, కూర్చొని మాట్లాడితే సర్దుకుంటారు, ఎందుకు బ్రో ఇలా రావటం, మేము చూసావా అమ్మాయి వెళ్ళాక పిచ్చుకోలా తిరుగుతున్నాం, మీ పేరెంట్స్ కూడా తిరగాల బ్రో అనేసి కొంచెం ఏదో ఒకటి చెప్పి మోటివేట్ చేశాను. అలా చెప్పాక అతను కొంచెంసేపు ఆలోచించుకున్నాక నన్ను గట్టిగా కౌగులించుకొని, ఓకే బ్రదర్ నేను వెళ్తాను, నేను వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడతాను, నీకు కూడా మీ సిస్టర్ దొరకాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అతను వెళ్తూ ఉండగా ఒక 5 minutesకి నాకు కాల్ వచ్చింది. మా బావ ఫోన్ చేసి, అరే చెల్లి దొరికిందిరా అని ఫోన్ చేసి చెప్పాడు. నేను అప్పుడు చాలా ఆనందపడ్డాను. అప్పుడే మీరు నన్ను పిలిచారు. ఓకే, దీన్ని బట్టి ఈ సన్నివేశాన్ని బట్టి మీకేం అర్థమైంది? తలచేది మంచి అయితే జరిగేది కూడా మంచి. ఓకే.